మీరు ఈ శారీ పిన్ చూసినట్టయితే వ్రాపింగ్ ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చిందనమాట. చాలా టైట్‌గా, నీట్‌గా వచ్చేసిందనమాట. ఎప్పుడైనా సరే మనం శారీ పిన్ వ్రాపింగ్ చేసినప్పుడు లూజ్‌గా చేయొద్దండి. మనకది చేతికి పిన్ కుచ్చుకుంటుందనమాట. కుచ్చుకున్న క్విట్ మాత్రం అవ్వొద్దు. చాలా నీట్‌గా చుట్టాలి. కస్టమర్ చూసారంటే మనల్ని ఇంకో శారీ పిన్ మనకు ఆర్డర్ చేయాలన్నమాట. ఆ విధంగా అయితే మనం వర్క్ ఫినిష్ చేయాలన్నమాట. నేనైతే సిల్క్ థ్రెడ్‌నైతే తీసుకున్నాను రమా గ్రీన్ కలర్. దీనికి ఏమేమి కావాలో తెలుసు కదా! మనకు నచ్చిన ఐటెమ్స్ అయితే తీసుకోవచ్చనమాట. మనము ఏ డిజైన్ చేస్తున్నాం అనేది దానికి సంబంధించినవి తీసుకోవాలన్నమాట. నేనైతే 4 స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నానన్నమాట. వీటిని డైమండ్ షేప్‌లో అంటించాను. ఫస్ట్ అయితే మిడిల్ వరుస అంటించండి. తర్వాత అటు ఇటు అంటించండి. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇలా వచ్చిందండి. ఇదైతే 3D డిజైన్ అండి. ఎవరికైనా శారీ పిన్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.